స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంతో మంది వీరుల పోరాటం మూలంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే యువత ఎక్కువ శాతం ఉందని, యువశక్తికి భారతదేశం కేంద్ర బిందువుగా ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలను నెలకొల్పి విద్యార్థులను గొప్ప శక్తిగా తయారు చేసేందుకు మల్లారెడ్డి విద్యా సంస్థలు కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోని తిరుపతిలో విశ్వవిద్యాలయం ప్రారంభించడంతో పాటు కలకత్తా, లక్నో ప్రాంతాల్లో సైతం ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినం మనమందరం మన పిల్లలకు కానీ, మన పిల్లలకు స్కూల్కి కానీ, కాలేజీలకు కానీ, కార్మికులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా 15th ఆగస్టు సందర్భంగా శుభాకాంక్షలు. అందరం కూడా ఇంకా మన భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తీసుకుపోవాలి. ప్రపంచంలో యువత ఉన్నదంటే మన భారతదేశంలోనే ఉంది, మన తెలంగాణలోనే ఉంది. ఆ యువతను మంచిగా టెక్నాలజీ పీపుల్, స్కిల్ పీపుల్ను తయారు చేస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలుగు ప్రజలకే ఉంది. కాబట్టి మనమందరం కూడా ఫ్యూచర్లో మనమందరం కూడా గొప్పలు, మన పిల్లల్ని అంతా కూడా బాగా చదివించుకొని గొప్పలను కావాలని కోరుతున్నాం. తిరుపతిలో కూడా తెలుగు రాష్ట్రాలలో కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలు వస్తున్నాయి. తిరుపతిలో ఆల్రెడీ మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ఓపెన్ అయింది. బ్రహ్మాండంగా మంచిగా అడ్మిషన్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా వైజాగ్లో కూడా రాబోతుంది. విజయవాడ, గుంటూరు మధ్యలో కూడా రాబోతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాలలో మల్లారెడ్డి యూనివర్సిటీ. దాని తర్వాత కూడా నార్త్కు పోదామని చూస్తున్న కలకత్తా, ఇందోర్, లక్నో.